ఏపీలోని రాయలసీమ ప్రాంతం అనంతపురం జిల్లా ఉర్వకొండ మండలం కౌకుంట్ల గ్రామంలో పయ్యావుల కేశవ్ జన్మించారు. మద్రాసు ప్రెసిడెన్సీలో అత్యంత సంపన్నమైన కుటుంబ నేపథ్యం ఆయనది. భూస్వామ్య కుటుంబానికి చెందిన పయ్యావుల కేశవ్ ఎంబీఏ చదివారు. అప్పట్లో పీపుల్స్ వార్ నక్సలైట్లకు పయ్యావులకు మధ్య వర్గ శత్రుత్వం రాజుకుంది. పలుమార్లు పయ్యావుల ఉన్నాడని ఆయన సమీప బంధువుల 2 ఇళ్లను నక్సలైట్లు బాంబులతో పేల్చేశారు. ఆ 2 ఘటనల సమయంలోనూ కేశవ్ ఇంట్లో లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేందుకు రాజకీయాల్లోకి వచ్చిన ఆయన ఎన్నో ఎత్తుపల్లాలను చూశాడు. ఉరువకొండ నుంచి 6 సార్లు పోటీ చేసి 4 సార్లు గెలుపొందారు. విజయం పరాజయం ఏనాడో ఆయనను కుంగదీయలేదు. ఆయన ప్రతిపక్ష సభ్యుని హోదాలోనే ఎక్కువ కాలం అసెంబ్లీలో కొనసాగారు. రాష్ట్ర విభజన క్లిష్ట సమయంలో ఆయన సమైక్యాంధ్ర ఉద్యమాన్ని బలపరిచారు. సీనియర్ నేత పయ్యావుల రాజకీయ జీవితం 1994లో మొదలైంది. 29 వయస్సులో పయ్యావులకు నందమూరి తారక రామారావు రాజకీయ అవకాశమిచ్చారు. టీడీపీ తరపున ఉరువకొండ నియోజకవర్గం నుంచి టికెట్ కేటాయించారు. ఇండిపెండెంట్ అభ్యర్థి శివరామిరెడ్డిపై పోటీ చేసి గెలుపొందారు. 30 ఏళ్ల రాజకీయ జీవితం, సమర్థత ఉన్న టీడీపీ సీనియర్ నాయకుడు పయ్యావుల కేశవ్ మాత్రం మంత్రి కాలేకపోయారు. ఆయన గెలిస్తే టీడీపీ ఓడిపోయేది, ఆయన ఓడిపోతే టీడీపీ గెలిచేది. 1994లో మినహా పయ్యావుల కేశవ్ గెలిచిన ప్రతిసారి టీడీపీ ఓడిపోయింది. ఇక పయ్యావుల ఓడిపోయిన ప్రతిసారి టీడీపీ గెలిచింది. ఈసారి మాత్రం ఈ సెంటిమెంట్ కు బ్రేక్ పడింది. టీడీపీ గెలిచింది, పయ్యావుల కూడా గెలిచారు. ఇన్నేళ్లు అందని ద్రాక్షగా ఉన్న మంత్రి పదవి కూడా పయ్యావుల అందుకున్నారు. పార్టీ అధికారంలో లేని సమయంలో కూడా పయ్యావుల కేశవ్ ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. ఆత్మవిశ్వాసంతో పార్టీతో పాటు ముందుకు సాగారు. కష్టాల్లోనూ పార్టీ అధినాయకుడు చంద్రబాబుకు అండగా ఉండారు. కార్యదక్షత ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వైసీపీ వేవ్ లో కూడా టీడీపీ శ్రేణులకు అండగా నిలబడ్డారు. వైసీపీ ప్రభుత్వ అరాచకాలపై పోరుబాట పట్టారు. చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం విజయం సాధించడంలోనూ ఆయన కీలకంగా వ్యవహరించారు. పయ్యావుల శ్రమకు ఫలితం దక్కింది. ఆయన సీనియారిటీ, అనుభవానికి తగ్గట్టుగానే చంద్రబాబు కేబినెట్ లో మంత్రి పదవి దక్కింది.
అది అతి ముఖ్యమైన ఆర్థిక శాఖ లభించిందే. ఏపీ ఆర్థిక పరిస్థితులపై సంపూర్ణ అవగాహన ఉన్న పయ్యావుల కేశవ్ ఏపీ ఆర్థిక పరిస్థితిని గాడిన పెడతారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎలాంటి పన్నుల పోటు లేకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించాల్సిన గురుతర బాధ్యత పయ్యావులపై ఉంది. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో అస్తవ్యస్తంగా మారిన ఆర్థిక వ్యవస్థను గాడిలోకి తీసుకురావడం పయ్యావుల ముందున్న అతిపెద్ద సవాల్. మరి దాన్ని అధిగమించడానికి ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ఐదేళ్ల పాలనలో నిధుల మళ్లింపు, ఆర్థికపరమైన అవకతవకలు అనేకం జరిగాయని పయ్యావుల కేశవ్ అన్నారు. కాగ్ కూడా ఈ మేరకు నివేదిక ఇచ్చిందని, సంక్షేమానికి సమపాళ్లలో ప్రాధాన్యత ఇస్తామన్నారు. సంపద సృష్టి పేరుతో పన్నులు వేసేది లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు బ్రాండ్తో పరిశ్రమలో ఐటీ కంపెనీలను ఏపీకి తీసుకొస్తామని, ఆర్థిక అభివృద్ధి సాధిస్తామని పయ్యావుల కేశవ్ భరోసా ఇస్తున్నారు. అయితే ఏపీలో తప్పనిసరిగా ప్రతిపక్షం ఉండాలని పయ్యావుల కేశవ్ అభిప్రాయపడుతున్నారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష నేతగా ప్రజల తరపున మాట్లాడాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు మొదటిసారి సీఎం అయినప్పుడు అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న దివంగత నేత పీజేఆర్ ను ఇంటికి వెళ్లి కలిశారని మంత్రి గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండాల్సిన ఆవశ్యకత ఉందంటూ పయ్యావుల తన రాజకీయ పరిణతిని చాటుకున్నారు. తనకు ఆర్థిక శాఖ కేటాయించిన సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.